అయిపోయినాయి. మిగతా వాటికి అన్నిటి కలుపుకొని కూడా ఒక 2,000 కోట్లు, ఆ 20,000 కోట్లు వాళ్ళకి ఇస్తే ఆ పైన 10% కోట్లతో ఇది పని అయిపోతుంది. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం బాగుపడాలంటే ముఖ్యంగా పేద ప్రాంతాలు లాంటి ఇలాంటి ప్రాంతాల్లో ఇక్కడ ఏ కులం వాళ్ళైనా చూసుకో పేదగానే ఉంటారు. వాళ్ళకేం పంటలు పండవు, మళ్ళీ పంటలు పండిన ధరలు రావు. ఇది మనం గమనిస్తూ ఉన్నది. కానీ పేదవాళ్ళు కూడా పై స్థాయిలకు వస్తున్నారు అంటే కారణం ఏంటంటే విద్య మాత్రమే. నేను కూడా పేదవాడిని అని నారాయణ అన్న చెప్పినాడు. నేను పేదవాడిని అయింది కూడా ఎస్ఐలు లేదా గ్రూప్ 1లో అయినానంటే కారణం ఏంటంటే యూనివర్సిటీలు ప్రభుత్వాలు యూనివర్సిటీలు కట్టే నా దగ్గర ఫీజులు ఏం తీసుకోలేదండి. ఒకవేళ వాళ్ళు కోట్ల రూపాయలు లక్షల రూపాయల ఫీజులు అడిగితే మా నాన్న కట్టలేకపోయి ఉండేవాడు. అర్థమవుతుందా? గవర్నమెంట్ యూనివర్సిటీలు కట్టింది కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి వచ్చాను. గవర్నమెంట్ పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తుంది కాబట్టి నేను పెద్ద ఉద్యోగాలు సంపాదించాను. ఎస్ఐ ఉద్యోగం వస్తే వద్దులేమనుకున్నాను, మళ్ళీ రెండోసారి వస్తే కూడా వద్దనుకున్నాను. మళ్ళీ మూడోసారి గ్రూప్ 1 ఉద్యోగం వచ్చింది. గ్రూప్ 1 వచ్చినాక మళ్ళీ సార్ పిలిస్తే దాన్ని కూడా రిజైన్ చేసి, మరి పేదవాడు ఎంపీ ఎట్లా అయినాడంటే జగన్ నేను డబ్బులు తీసుకోకుండా టికెట్ ఇచ్చినాడు. వాళ్ళ ఎమ్మెల్యే లాగా డబ్బులు కొనుక్కొచ్చుకొని టికెట్ కొనుక్కోలే. ఎందుకు? మరి నువ్వు ఆఫీసర్ కదా, నీ దగ్గర డబ్బులు లేవా టికెట్ కొనడానికంటే? డబ్బులు లేని మాట నిజమే. ఇంకోటి కూడా ఏంటంటే మన పార్టీలో ఆ పద్ధతి లేదు, వాళ్ళ పార్టీలో ఆ పద్ధతి ఉంది. డబ్బులు తెచ్చుకున్నప్పటి నుంచి మళ్ళీ డబ్బులు సంపాదించాలా. టికెట్కి డబ్బులు తెచ్చుకోలేదు కాబట్టి, చదువుకోవడానికి ఖర్చు కాలేదు కాబట్టి నిజాయితీగా పనిచేసినాము. ఉద్యోగాలకి ఖర్చు కాలేదు కాబట్టి ప్రజలకు నిజాయితీగా పనిచేసి పీడీ రంగయ్య అయిపోయినాము. ఎంపీగా ఎందుకు నిజాయితీగా పనిచేసామంటే మనకి ఖర్చు కాలేదు కదా. మనమేం ఖర్చు పెట్టి మళ్ళీ దోచుకోవాల్సిన పనిలా. ఇప్పుడు కక్కుర్తి పోయి చంద్రబాబు నాయుడుకి లోకేష్ నాయుడుకి డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకుంటారు. మీ దగ్గర ఉండే బాటిల్స్ మీద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బాటిల్ మీద ఎంత వసూలు చేస్తున్నారు? 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు. సొంత డబ్బులతో ఖర్చు పెడతామని చెప్పేసి వచ్చి ప్రజల దగ్గర ఉండే డబ్బులు వసూలు చేసుకొని పోతున్నారు. రోజు సాయంత్రం ఇదే పని. ఈ ఊర్లో నాకు తెలిసి పెద్ద ఊరు అయితే 5 అన్నా ఉంటాయి మెడికల్ బెడ్ షాపులు. 3 అయితే తగ్గవు, చిన్న ఊరు అయితే 3. అవేం ఊరికి వచ్చిండో మళ్ళీ 4 లక్షల నుంచి 12 లక్షల మధ్యలో వేలంపాట పెట్టి మరి వసూలు చేస్తుంది. నిజమే కదా? మరి అంత పెద్ద గొప్ప నాయకుడు ఏం చెప్పినాడు మన ఎమ్మెల్యే గారు? ఎంత గొప్ప నాయకుడు! నేను అనంతపురంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని విన్నారు. అక్కడ అంతా డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఏముంది డెవలప్ చేయడానికి? కళ్యాణదుర్గం అయితే చాలా పేద ప్రాంతం, మా ఊరికి కూడా దగ్గరే, వెలుగుప్పకని నేను ఇడికి వచ్చినాను, రూపొండకు దగ్గరని ఇడికి వచ్చినా అని చెప్పినాడు. ఏం చేసినాడు? వచ్చిన చోటంతా వచ్చినప్పటి నుంచి పెట్టాడు, జేసీబీలు అవి పెట్టి జెండాలు పెట్టాడు. ఒకటన్నా ఒక రోడ్ అన్నా వేసినాడా? ఇవాళ ఎవరైనా కూడా ఈ మండలంలో ఆయన వేసిన రోడ్డు మీద ఎవరైనా నడిచినారా? నడిచిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఓకే. అట్లాగే ఆయన వేసిన బోర్లలో ఎవరైనా మంచినీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారా? ఎమ్మెల్యే వేసినప్పుడు 2వ సంవత్సరం వస్తుంది. నేను వేసాను బోరు, ఈయన వేయించాడు. ఇంకా ఆయన డబ్బులు ఆపినాడు, ఇంకా రాకుండా. పొద్దున కూడా మాట్లాడినా డబ్బులు. మా ఎంపీ ల్యాడ్స్ నా దగ్గర ఉన్న కొద్దిపాటి మొత్తంలో దాదాపు 69 బోర్లు వేస్తే 66 బోర్లలో నీళ్ళు వచ్చినాయి. ఇవాళకి కూడా నియోజకవర్గంలో ఆ బోర్ల నీళ్ళు మొన్న శ్రీరామరెడ్డి ఆగిపోతే ఈ బోర్ల నీళ్ళే ఆగుతున్నాయి. నేను అందుకే అడిగిన, రంగయ్య అభివృద్ధి అడ్డుకుంటున్నాడు అంటే నేను వేసిన బోర్లో నీళ్ళు తాగాలనుకుంటున్నాను.